ఏంటి ఈరోజు ఇంత రష్గా ఉంది? అయినా ఇంత లేట్ అంటే ఈరోజు నీకు? నీకేంటమ్మా ఒకటే డ్రెస్, నేను 2 సార్లు మార్చుకురావాలి. ఇవాళ అందరం నించుని వెళ్లాల్సిందే. మనం కూర్చునే వెళ్తున్నాం. ఎలా? ఎక్స్క్యూజ్ మీ. గౌరీ, నీ బుక్ లో ఏం రాశాడు? మనిషిగా పుట్టినందుకు ఆనందించు, మంచి మనిషిగా బ్రతకడానికి ప్రయత్నించు. ఫెంటాస్టిక్. అంత పెద్ద హీరో అయ్యుండి ఎంత ఫిలసాఫికల్ గా రాశాడు. ఎవరు? నీ బుక్ లో ఏం రాశాడే? నేత్రదానం చేయండి, వేరొకరికి వెలుగునివ్వండి. ఏం హ్యూమానిటీ! సచ్ ఎ గ్రేట్ హీరో. యా. ఎవరు? నీకు చెప్పాలా? జయ, నీ బుక్ లో ఏం రాశాడే? ఎవరంటే చెప్పారేంటండి? చిరంజీవయ్య అరకులో షూటింగ్ గట వెళ్తున్నాడు, మాకు కనిపించాడు, ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. అన్ని చెప్పాలా నీకు డీటెయిల్ గా? చిరంజీవా? చిరంజీవి అంటో అన్నా చిరంజీవి వచ్చాడంట. నువ్వు గుడ్డోడు కదా, నువ్వేం చూస్తావా? అంటే ఆయన కళ్ళ బ్యాంక్ ఉందట కదమ్మా, 2 ఎత్తనాలు ఎక్కుందామని. ఏంట్రా స్టేషన్ ఏదో బాంబు పెట్టినట్టు పరిగెడతారు? బాంబు కదా, ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద మెగాస్టార్ చిరంజీవి ఉన్నాడట, అరికెళ్తాడ షూటింగ్ కి. వాడరా బాబు ట్రైన్ వెళ్ళిపోతే. ఏంట్రా చిరంజీవా? ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద అరకు షూటింగ్ వెళ్ళిపోతున్నాడా? చూడరా, చూడదుగో. అదేంటి గుడిసి వెళ్తున్నాడు? అవును, నీకోసం గూడ్సే అరకు వెళ్ళిపోతున్నాడు షూటింగ్ కి. కొట్టాలంటే మళ్ళీ. చచ్చా, నా గురించి గుడిసి వెళ్తే బాగోదు. మరి అదేంటి ఎలా అంది? ఎవరది? అదేరా, తెల్లకాంతం మీద 100 రాసి ఇచ్చి 90 నొక్కేసింది పగిడి. అది ఎందుకు అలా చేసింది? అది ఎందుకు అలా చేసిందో నేను చెప్తానేట్రా. మన బ్యాచ్ అంతా కూర్చున్నారా? కూర్చున్నారు. వాళ్ళ బ్యాచ్ అంతా నించున్నారా? అందుకు. రేయ్, నిన్న నన్ను ఒక్కడనే ఎదవన చేసింది, ఇవాళ మన బ్యాచ్ మొత్తాన్ని ఎదవన చేసింది. దాన్ని వదలకూడదు. ఖూన్ కా బదలా ఖూన్, తుజే మేరీ కసమ్. ఒరే మావా, ఎందుకు ఎవరు అమ్మాయి? ఇంకెవరు? కృష్ణ కాలేజ్ కంచు బ్యాచ్. ఒకసారి దాని ఫేస్ చూపిస్తావా? ఫేస్ ఒకటే కాదు, మొత్తం చూపిస్తాను. పద పద. ఇటు పక్కదా? అవతల అవతల ఆ పక్క అమ్మాయి. సీను, నీ స్పెట్ సెట్ ఎవరా? ఇదిగోరా. ఓకే, బాయ్ బాయ్. ఇప్పుడు చూడరా మనోడు. చిరంజీవికి నాగబాబు పవన్ కళ్యాణ్ కాకుండా ఇంకో తమ్ముడున్నాడా? ఎందుకలా అడిగా? చూడు చూడు, ఈ యాంగిల్లో చూస్తే చిరంజీవి కచ్చలేవు, ఈ యాంగిల్లో ఎక్దమ్ పవన్ కళ్యాణ్. ఓ మై గాడ్! నేను ఒప్పుకోనే. మీసాలు తీసేస్తే నాకు మాత్రం అచ్చం అమీర్ ఖాన్ లా ఉంటాడనిపిస్తుంది. బట్టలు తీసేస్తే సల్మాన్ ఖాన్ లా ఉంటాడు. వీడేట్రా అక్కడికి వెళ్ళి చింపేశాడనుకుంటే వీడిని ఆలాడుకుంటున్నారు. అలా చూడకు, అందరం లైన్ గా లవ్ లో పడిపోతాం. అయ్యో, అలా నవ్వొద్దు. నా గుండెల్లో 1000 వైలన్లు ఒకేసారి వాయించినట్లుంది. నీకు అలాగే ఉందా? క్రౌచింగ్ టైగర్ అనుకుంటే హిడెన్ డ్రాగన్ అయిపోయాడట్రా. అయ్యో అయ్యో అయ్యో, పెదాలెలా బిగించి చెప్పించకే మరి, మంత్రాలవి చెప్పించి I am very
ఈసారి నొక్కింది వందోసారి మనమంతా దెబ్బయ్యో ఇంకోసారి. చిరంజీవి పవన్ కళ్యాణ్ గారు ఒక ఆటోగ్రాఫ్ ఇస్తారా ప్లీజ్? What is it writing? ఆటోగ్రాఫీ ఇవ్వమంటే ఆటోబయోగ్రఫీ రాస్తున్నాడండి. ఈ వయసులో మీలాగే అల్లరి చేయాలని, అందరినీ ఆట పట్టిస్తూ ఎంజాయ్ చేయాలని నాకు ఉంటుంది. కానీ భగవంతుడు నాకు అవకాశం ఇవ్వలేదు. ఎందుకంటే నేను మూగవాణ్ణి. హలో ప్లీజ్ ఆగండి. వీఆర్ రియల్లీ సారీ అండి. మీరు ఇలా అని తెలియక. లేదు మేము చాలా క్రూయల్ గా బిహేవ్ చేసాం. సారీ. అయ్యో బాబాయ్ వీడు కంట్రోజ్ లేడు. సారీ అండి. సారీ సారీ సారీ.